ఏది? మీరు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని అన్ని విషయములలో మాదిరి చూపిదనని చెప్పాను. ఏం చేశారు? అన్ని విషయాల్లో కొన్నారు. మనకు నచ్చితే అయితే నచ్చు. ఈ రోజున అడిగేవాళ్ళు లేరు. నేను చెప్తాను, నీకు ఎంత రాబడి వస్తుందో మాస్టర్కి తెలియకపోవచ్చు, తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, ఆ యొక్క కుటుంబంలో ఉన్న వారికి తెలియకపోవచ్చు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలియదంటే ఏదైనా. ఎందుకంటే నీ కష్టార్జితాన్ని ఫలింపజేసి నీ రెక్కలకు శక్తిగా నీ శరీరానికి ఆరోగ్యం ఇచ్చి నిన్ను కాపాడుతూ పోషిస్తున్న వాడు దేవుడు. ఆ దేవుని కృప నువ్వు పొందాలి అంటే నువ్వేం చేయాలి? ఒక రోజున ఒక 4 వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటున్నారట. ఏంట్రా పాస్టర్ గారికి ఏమైంది? మళ్ళీ ఏం చెప్తున్నాడు? దశమ భాగాలు అంటున్నాడు. ఏం భాగాలు? దశమ భాగాలు అంటున్నాడు. పాస్టర్ గారికి బాగా డబ్బాష ఎక్కువైపోయింది అని చెప్పుకుంటూ ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. అరే నువ్వు దశమ భాగం ఇస్తున్నావా అంటే, నేను ఇవ్వట్లేదురా. ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా? పాస్టర్ గారు ఈ మధ్యన కారు కొన్నాడు, మోటార్ సైకిల్ కొన్నాడు, ఆయనకు అన్ని ఉన్నాయి కాబట్టి మనం దశమ భాగం ఎందుకు ఇవ్వాలరా అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నువ్వు తీస్తున్నావంటే నేను దశమ భాగం తీస్తున్నాను కానీ పాస్టర్ గారికి ఏం లోటు, అందుకని ఆ దశమ భాగం తీసుకొని నేనే వాడుకుంటున్నాను. ఎందుకంటే పేదలను వాడుకోమన్నాడు కదా, అందుకని ఆ దశమ భాగాన్ని నేనేం చేస్తున్నాను? నేనే వాడు. అరే నువ్వు అలా చేస్తున్నావా? నేనేం చేస్తున్నాను తెలుసా? దశమ భాగం తీస్తున్నాను. మొదట బాగా ఇచ్చేవాడిని. పాస్టర్ గారు నాకు అప్పుడు గొడవ అయింది కదా. అప్పుడు అప్పటి నుండి నేను కబు చేస్తే ఇంటికి రాలేదు, ప్రార్థన చేయలేదు కాబట్టి దశమ భాగాన్ని 4 ముక్కలు చేసి, ఒకటేమో హైదరాబాద్కి, ఒకటేమో మద్రాసుకి, ఒకటేమో మా బంధువులకి, మిగతాది ఏం చేస్తున్నాను? పాస్టర్ గారికి చెప్తున్నాను. 4 భాగాలు చేశాను. ఇంకొకటి అంటున్నాడు, అరే ఇవన్నీ కాదు కానీ పాస్టర్ గారికి ఏం కొద్దువా, నేనేం చేస్తున్నాను? దశమ భాగం తీసి పేదలైన వారికి ఏం చేస్తున్నాను? భోజనం పెడుతున్నాను. ఇప్పుడు ఎవడిష్టం వచ్చినట్లు వాడు చేయడానిక? ఎవడిష్టం వచ్చినట్లు వాడు చేయాలా? చాలా మంది సంఘములో దేవుని దగ్గర దొంగలు, మనుషుల దగ్గర కాదు, పిల్లల దగ్గర కాదు, తల్లిదండ్రుల దగ్గర కాదు. ఈ దొంగలు జేబు దొంగలు కాదు, బంగారు దొంగలు కాదు, గజ దొంగలు కాదు, అంతకంటే భయంకరమైన దొంగలు దేవుని ఇంటిలో దొంగలు. దేవుని దగ్గర దొంగలు. దేవుని దగ్గర నువ్వు దొంగ అవుతావు కానీ దొరలగవుతావు. దశమార్గం నువ్వు కోపం వస్తే రానే దొంగ అవుతావు, దొరకవుతావా? దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఏం చేస్తున్నావు? కొంతమంది స్లాబ్ పెట్టేశారు. నేనైతే మాత్రం చెప్తాను, ఈ దేవుని సేవలో చాలా మంది నమ్మకస్తులు ఉన్నారు, ఒకరిద్దరు యథార్థవంతులుగా ఉన్నారు వారి రాబడిలో. కానీ పేదవారైతే చాలా మంది అండి, చాలా మంది. పేర్లు చెప్తే మాస్టర్ గారు పేర్లు చెప్పారు అనుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది నా కొరకు కాదు, ఇది దేవుని మందిరం కొరకు తేవాలి. మందిరంలో ఎలా వినియోగించాలో వచ్చిన దాన్ని దేవుడు పాస్టర్ గారికి కొన్ని లెక్కలు పెట్టాడు. ఏం పెట్టాడు?
నీ లెక్క దేవుడు చూస్తాడు, నా లెక్క దేవుడు చూస్తాడు. నీకు ఒక వంతు శిక్ష అయితే నాకు రెండింతల శిక్ష. ఆ దేవుడు ఇచ్చిన సొమ్మును నేను విలాసాలకి, సుఖాలకి, సౌఖ్యాలకి, నా ఆస్తి పాస్తులకు, నాకున్నటువంటి శరీర సంబంధమైన వాటికి విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. దేవుడు అడుగుతాడు, నువ్వు అడగవసరం లేదు. కానీ నిన్ను నేను అడిగే ప్రశ్న ఉంది. ఇది ఎవరు ఆరంభించారు? ఆలీన కాదు, ఇంకొకరు కాదు. ఈ రోజున చాలా మంది ఏదేదో ప్రసంగాలు ఇవ్వాలని కొంతమంది, ఇవ్వకూడదని కొంతమంది, ఏవైనా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎక్కడోళ్ళు మానేసి సూటు బూట్లు వేసుకున్న వాళ్ళని ఎవరెవరో చూస్తూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. కొంతమంది భలే ప్రార్థన చేస్తారు, దేవా మా పాస్టర్ గారి అవసరాలన్నీ తీర్చిన ఆయన, మేము మాత్రం బిగించేసుకుంటాం. దానివల్ల ఏమైంది? దేవుడు ఏవేలు గ్రంథకర్తలో చెప్తున్నాడు, ఇదిగో మీరు దేవుని మందిరమునకు రావలసిన వాటిని తీసుకొని రావటం లేదు కాబట్టి మీరు విస్తారంగా విత్తిన కొంచెమే కోసుకుంటున్నారు. ఇదిగో గొంగల పురుగు విడిచిన దాన్ని పసర పురుగు విడిచిన దాన్ని చీడ పురుగు విడిచిన దాన్ని మేము తినేస్తున్నాయి. ఈ రోజు చాలా మంది జీవితాల్లో నిత్యము హాస్పిటలే, నిత్యము. కారణం ఏంటంటే దేవునికి వారు ఇచ్చేది తక్కువ, చేసేది ఎక్కువ, చెప్పుకునేది ఎక్కువ. కానీ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, నేను ఆకాశపు వాక్యంలను విప్పి మీకు దీవెనలు ఇవ్వాలంటే మీరేం చేయాలి? మీ రాబడిలో పక్కవాళ్ళు అవసరం. అప్పు చేసి ఇవ్వమని నేను ఎప్పుడు చెప్పను. దేవుడు అక్కడ చెప్పనా? అప్పు చేసి ఇమ్మన్నా. ఎలా ఇమ్మన్నాడు? నీకు వచ్చిన రాబడిలో ఇమ్మన్నాడు. ఏం చేయమన్నాడు? మేము అప్పులు ఇవ్వాలా? దేవుడు నీకు ఎంత రాబడి ఇస్తే, కొంతమంది వచ్చాయా నా భర్త వేరేమో, నా భర్త మందిరానికి రాడు, నా భర్త కష్టం. నేనంటున్నాను, నీ భర్తకు నువ్వు ఇవ్వడం కష్టమైతే నీ చేతికి వచ్చే దాంట్లో ఎంత ఇస్తే, ఎంత అని లేదు, 10వ భాగం పాత నిబంధన, క్రొత్త నిబంధన నీవు ఆశీర్వదింపబడుచున్న కొలది, సంవత్సరాలు పెరుగుతున్న కొలది ఏం చేయాలి? ఇంకా ఎక్కువ అవ్వాల్సిన బదులు ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఆదికాండము 14వ అధ్యాయం 20వ వచనాన్ని చూచినప్పుడు, ఆదికాండము 14వ అధ్యాయం 20వ వచనం చూచినప్పుడు, సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన అన్నిటిలో 10వ వంతు మెల్కీసెదెకు అనే యాజకునికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి? ఎవరు అప్పగించారు? అబ్రహామే. విశ్వాసులకు తండ్రి అయిన వాడే ఏం చేయాలి? మెల్కీసెదెకు అనే యాజకునికి తనకు కలిగిన అన్నిటిలోనే, కొన్నిటిలోనే. ఒకప్పుడు చాలా దీవెనకరంగా విశ్వాసులు చాలా మంది వారు ఏదైనా ముందు వస్తే ఆస్త్ర గారికి మందిరానికి తప్ప నేను అన్ని తినలేను, ఒక్కడే తినేస్తే ఏమైపోతానని నేను కొంతమంది పేదలైన వారికి పరిచయం చేసే వారికి ఇస్తాను. అది ఇవ్వాలో లేదో లెక్క ఎవరు చూస్తాడు? ఆయన తింటం లేదు కాబట్టి దేవుడు తినేమని చెప్పలా, అన్ని తినేమని చెప్పలా. నేను ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా నేను చెప్పండి, నేను చేయాల్సింది ఒక్కసారి ఆలోచించి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అలాంటి వ్యక్తే తనకు కలిగిన వాటన్నిటిలో ఏం చేశాడండి?
10వ వంతు దేవునికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. మరి మనం ఎవరికి ఇస్తున్నాం? ఒక్కసారి ఆలోచించాయి. ఒక్కసారి ఎన్నో వాక్య భాగాలు ఉన్నాయి. పాత నిబంధనలో లేవియ కాండము కానీ, సంఖ్యాకాండము కానీ, ద్వితీయోపదేశ కాండము కానీ చూసినప్పుడు ఇదిగో నీ పంటలో, నీ పశువులలో, నీ పురుషస్యములో, ఇదిగో నీకు ఇచ్చిన వాటన్నింటిలో దేవునికి వెయ్యాలి 10వ వంతు తీసుకొని రమ్మన్నాడు. నువ్వు తీసుకొని రాకపోతే ఏమవుతావు? నీకు నీవే. ఇదిగో పాత నిబంధనలో చెప్పారండి, కొత్త నిబంధనలో లేదు అని నువ్వు అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో చూచినప్పుడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో, ఈ కృప విషయమైనను పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలోను, పాలు పొందు విషయంలో మనపూర్వకంగా వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక, సామర్థ్యము కంటే ఎక్కువగాను భగవంతుడు తానే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తారంట? పౌలు గారు తన దగ్గర ఉన్న సంఘ విశ్వాసులను గురించి చెబుతూ ఏమని అంటున్నారంటే, ఇదిగో నా దగ్గర ఉన్న సంఘం, దేవుడు నాకు అప్పగించిన సంఘం వాక్యం విని ప్రార్థన చేస్తూ మాత్రమే కాదు, వారి సామర్థ్యము కంటే ఎక్కువగా. అలాగా ఒకప్పుడు ఇచ్చారు, ఎన్నో దీవెనలు పొందారు, పేదరికం. కానీ ఇప్పుడు స్థితి వచ్చినాక చాలా మంది ఏమైపోయారు? దశమభాగంలో చూస్తే 5, 10. ఎవరేళ్ళు మేము చాలాసార్లు చెప్తున్నాం, నువ్వు ఎవరిని దొంగతనం చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఏం చేయాలి? దేవుడు నిన్ను దీవించాలంటే ఏం చేయాలి? నేను ఎన్నోసార్లు చెప్పాను, అమెరికా వాళ్ళు ఈ రోజున ప్రపంచంలో ఒక ఉన్నత స్థానంలో ఉండడానికి గల కారణం ఏంటంటే, వారు దేవునికి ఇవ్వడానికి ముందుకు వస్తారు. అదో ఉంది కాదు, భర్త భార్య పిల్లలు సైతం ఈ రోజున అనేక దేశాలలో దేవుని సేవ జరిగి అనేక అనాథాశ్రమాలలో అనాథులు పోషింపబడుతున్నారంటే కారణాలు తెలుసా? భారతదేశంలో ఎవడెవడు కానీ అనాథలను పోషించడానికి ఎవరిస్తున్నారు తెలుసా? బిల్ గేట్స్ గారు ప్రతి సంవత్సరం మన భారతదేశానికి 1000 కోట్ల రూపాయలు కుష్ఠరోగులకు, క్షయవ్యాధి, టీబీ వ్యాధి కొరకు, ఎయిడ్స్ వ్యాధి కొరకు అక్కడ ఉన్న పేదలకు ఏం చేస్తున్నారు? వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? కారణం. కానీ మన భారతీయులు ఎటువంటి వాళ్ళు అంటే, నేను చాలాసార్లు చెప్పాను, మరోసారి చెప్పాను, అమెరికా వాడంట ఒక గీత గీసి ఏంటి తమ డబ్బులు పైకి ఎగరేసి, ఈ గీతలో పడినవన్నీ నాయి, గీత బయట పడినవి పైకి ఎగరేసి కింద పడినప్పుడు ఎక్కువ ఏమవుతాయి? బయట పడతాయి. అవన్నీ దేవునికి ఇస్తారంట. ఇంగ్లాండ్ వాడు ఉన్నాడు, మేము ఎలాగిస్తామంటే మీలాగే, కానీ మేమేం చేస్తామంటే బయట పడిని తీసుకుంటాం, లోన పడ్డాయి. ఇండియా వాడు అనగన్నాడు, మీరు పెంచమో కలరా, మేము పైకేసి పైకి వెళ్ళినవన్నీ దేవునికి, కింద పడ్డాయన్నీ ఏదైనా ఉంటుందా? ఇలాంటి విశ్వాసం ఉన్నా మాటలు చూస్తే దేవుడు ఏమన్నాడు? బలవంతంగా, నేను మళ్ళీ చెప్తున్నా, దశభాగం గురించి చెప్పానని బలవంతంగా వెళ్ళిపోతుంది. నువ్వు ఆశీర్వదింపబడాలని నిశ్చయించుకుంటే నీకు వచ్చింది కొంచెమైనా దేవుడు విస్తరించి దీవించాలంటే, ఇదిగో సారెపతి విధవరాలు తన లేమిలో, తన కరువులో, తన మరణములో దైవదాసుడు అడగగానే ఏం చేసింది? బిడ్డ ప్రాణాన్ని లెక్క చేయకుండా ఇచ్చింది, మాటను నమ్మింది, వెళ్ళింది, కొండలో
నుండి పిండి వస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పటిదాకా వచ్చింది? పంట పండి ఇంటికి వచ్చేది. మనం వింటున్నాం. ఈ రోజున ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని చేయవలసి. వాటిని మానక మానేమన్నాడా? మీరేం మాట్లాడారు? ఓ పరిచయులారా, ఓ శాస్త్రులారా, ఇతరులకు చెప్పేవారులారా, పైకి బాగా నీతి వారిగా కనిపించేవారులారా, మీరు పుదీనాలో, జీలకర్రలో, సొంపులో అన్నిటిలో మీరు దశమ భాగం ఇస్తున్నారు, 10వ వంతు. వాటిని చేస్తూ ఇంకా మీరు ఏం చేయాలి? న్యాయము, కనికరమును, విశ్వాసమును మీరు చూపించాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? అవి ఆపి ఇవి చెయ్యమని యేసయ్య చెప్పలా. యేసయ్య చెప్పాడు. ఎవరు చెప్పారు? ఈ మాట ఎవరు చెప్తున్నారు? వాటిని మానక వీటిని కూడా చేయండి. మరి మనం ఏం చేస్తున్నాం? వీటిని చేస్తున్నాం. కానీ ఒక ఆవిడ ఉంది, మందిరంలో ఏం చేయదు, పైకి వెళ్ళి బయటికి వెళ్ళి నలుగురు పోగేసి, నలుగురు దగ్గర పోగేసుకొని వెళ్ళి ఎక్కడెక్కడో చేసి వస్తారు. మమ్మల్ని నేను ఎప్పుడూ చెప్తాను, నీవు ఎంత నేనంటాను నీకు స్వతంత్రంగా బతకాలనుకుంటే బయటకు వెళ్ళిపో. కానీ సంఘములో ఉండి సేవకుని ద్వారా చేయాలనుకుంటే ముందు చెప్పి పర్మిషన్ తీసుకొని వెయ్యాలి. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? ఇంట్లో అమ్మా నాన్నకి అన్నం పెట్టరు కానీ జోబీలో డబ్బులు ఎత్తుకెళ్ళి ఫ్రెండ్స్కి పార్టీ చేస్తారు. లేదా? మీరేం మాట్లాడారు? ఉన్నారు, మన పిల్లలు అలాగే ఉన్నారు. ఎందుకున్నారు? సంఘము, సేవ, సువార్త అవసరాలు అనేది ఏమాత్రం కూడా ఏం చేయట్లా. మీరు దీవింపబడాలంటే, మీరు ఆశీర్వదింపబడాలి అంటే రండి అభిషేక ప్రార్థనలో, స్వస్థత ప్రార్థనలో, తైలాభిషేకం దేవునికి ముందు అందరూ చెప్పాలి. ఇవ్వమంటే మాత్రం ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా నడుస్తున్నాం ఒక్కసారి ఆలోచించే. అందుకని యాకోబు పత్రికలో చెప్తున్నాడు, 2వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తున్నప్పుడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనం, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయ సభలకు ఇచ్చుచున్నవారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. ఎవరు? ప్రార్థించే సంఘమును, సంఘ సువార్తను, సంఘ అవసరాలను ఎవరు తీర్చాలి? పాస్టర్ గారు నన్ను ఎవరు పోషించాలి? ఎవరు పోషించాలి? సంఘమైన నన్ను ప్రార్థన చేయమని అధికారంతో అడిగే నీవు, నీ ప్రతి సమస్యలో మనం ప్రార్థన చేయండి అని చెప్పే నీవు ఏం చేయాలి? లేవీయులకు స్వాచ్ఛం లేదు, వారు ఏదేదో చేయడానికి లేదు. ఏం చేయాలి? ఈ మధ్య బాగా ప్రచారం ఎక్కువైపోయింది. ఆశ్రయ వ్యాపారం పెట్టాడు. నేను పట్ల నిరీక్షణ కాదు. ఎందుకు కూర్చున్నానంటే బ్యాంకు లోన్ ఇవ్వాలంటే చర్చి సేవ అంటే ఇవ్వడు. ఏమివ్వడు? ఇవ్వడు. అందుకనే బ్యాంకు వాళ్ళు ఇచ్చిన సలహాను బట్టి, అయ్యా మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టు చూపిస్తే మేము ఏం చేస్తాం, అయ్యా నాకు ఎంత ఆదాయం ఉంది వస్తుంది, ఇదిగో లోన్లన్నీ నేను ఎవరికి ఆపకుండా కడుతున్నానని చెప్పినా నువ్వు కట్టే నీకు వచ్చేదలా. వారికి సాక్ష్యం కావాలని చేస్తే నీకు మాస్టర్ గారు పెట్టి ఆయనకి ఉన్నాయని బతుకుతాను
మరి మీ అందరు వినడానికి, మీ అందరి క్షేమానికి నేను ఒక్కడిని ఎందుకు ఖర్చు అవ్వాలి? ఆలోచన చేస్తున్నామా? అమ్మకి చేరుకోవడం ఇవ్వలేదంట, పెన్నమ్మకి ఏం చేశాడు? ఈరోజు చాలా మంది అలా ఉన్నారు. చాలా మంది సంఘము ద్వారా మేలు పొంది, సంఘము ద్వారా ఆశీర్వాదం పొంది, సంఘము ద్వారా దీవెన పొంది వారు విస్తారంగా వారు సంపాదించుకుంటున్నారు. కానీ ఎవడైతే ధనమును బట్టి గర్వించి పేదవారిని అవమానిస్తారో, అందుకనే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం అంటాడు. సామెతల గ్రంథం 18:11లో ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ధనవంతుడి గంట ఏది? ఆస్తి అనేది ఆయనకి ఆశ్రయం అంట. ఆయన సంపాదించిన ధనము వారికి ఎత్తైన కోట. ఎంతగా నమ్మేస్తారంట. ఇప్పుడు చూడండి, జపాన్ పోండి, బ్యాంకాక్ పోండి, మయన్మార్ పోండి, ఇదిగో మన ప్రాంతానికి కూడా భూకంపము సిద్ధముగా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓ పక్కన ఇదిగో శాటిలైట్ ద్వారా పైకి వెళ్ళిన వారు ఫోటో తీశారు. మన ప్రపంచం ఉత్తర భాగాన ఉన్న అంటార్టికాలో ఉన్నటువంటి ఆ మంచు ఖండమంతా ఏమైపోతుంది? అది కరిగి నీరైతే భూమి మీద 3వ వంతు కొట్టుకుపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. ఇక్కడ 3వ వంతు. మనం సముద్రానికి ఎంత దూరం ఉన్నాం? అంతకంటే 100 కిలోమీటర్లు. 3వ వంతు అంటే సముద్రం పొడవెంత, మనం ఉన్న దూరం ఎంత? ఆ అపాయం వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు నీకు అడ్డం వచ్చేవాడు ఎవరు ఉన్నాడు? ఎందుకంటే ఆస్తి నమ్ముకున్నప్పుడు చూడు, కోట్లున్న వాళ్ళకి దిక్కు లేక ఏమైపోతున్నారు? చనిపోయిన వారు చనిపోయారు, మిగతా వారు ఏమయ్యారు? మిగతా వాళ్ళు నెమ్మది లేక, సమాధానం లేక, చనిపోయిన వారు పక్కన ఉన్నారు. వీళ్ళ కథలు లేక కాళ్ళు చేతులు ఇరిగిపోయి, శరీరాలు చిత్రమైపోయి ఆ భూకంపపు శిథిలాల కింద ఉన్నారు. రాబోతుంది ఉగ్రత దినం. ఆ ఉగ్రత దినం అని ఆస్తి నీకు అక్కరకు రాదు. ఆస్తి నీకు రాదు. జాగ్రత్తగా ఆలోచించు, జాగ్రత్తగా ఆలోచించు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 23వ వచనం కూడా చదవండి. 18వ అధ్యాయం 23వ వచనం. ఏం చేస్తాడంట? దరిద్రుడు. ఈ రోజున పేదరికం ఎంత గొప్పదంటే దేవుని ఎప్పుడు బతిమలాడుకుంటూ దేవుని అడుగుతాం. కొంచెం బాగా మనం అనుకున్నవి వచ్చి మన చేతికి అందని అంటే ఎలా ఉంటామంట? దేవుడు అంటే తులుసు కాబట్టి ఏదో ఇచ్చి పడేస్తాడు. ఇంకొంతమంది నువ్వు రాకపోతే ఏంటయ్యా, డబ్బులు ఇస్తే ఏమైతే ఇచ్చుకొని తెచ్చుకో. కూలోళ్ళు తెచ్చుకుంటాం తప్ప కూలోడిని తెచ్చుకుంటాడు. కూలికి వచ్చేవాడు కూలేవాడు అవుతాడు. కూలికి వచ్చేవాడు చాలా మంది ఉన్నారు. కానీ నీకు తండ్రిగా, నీకు నాయకునిగా, నీకు ఉపదేశించేవానిగా వచ్చేవాడిని నీకు కావాలి. ఆలోచన చేస్తున్నావా? ఒకసారి దేవుని మాటలు గమనించు. ఇదిగో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూస్తున్నప్పుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 3:17, ఈ లోకము జీవనాపాది కలిగినవాడై ఉండి, ఈ లోకములో జీవనాపాది కలిగిన వాడై ఉండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచి, తన సహోదరునికి లేమి కలుగుట చూచి, అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపవాని యందు, అతని ఎడల ఎంత
దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? ఈ లోకంలో మంచి జీవనోపాధి ఉంది, ఏదో పని చేసుకుంటున్నాం, లోటు లేకుండా 3 పూటలు తింటున్నాం. వారానికి ఎన్ని పూటలు? వారానికి 5 పూటలు అండి. 7 3 21 పూటలు. ఎన్ని పూటలు? 21 పూటలు నువ్వే తినకుండా ఒక 3 పూటలు దేవుడు వారానికి ఒక రోజు ఉపవాసం ఉండమన్నాడు. ఏముండమన్నాడు? వారానికి శనివారం ఉపవాసం ఉండి శనివారం డబ్బులు ఆదివారం డబ్బులు ఫోన్ చేసి మటన్ ఫిష్ తెచ్చుకొని తినమని చెప్పాలి. ఉపవాసం ఉన్న మనము ఏం చేయాలి? ఆ భోజనాన్ని ఏమండి వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే ఏమైనా అయ్యిద్దా? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి. డాక్టర్ ఏం చెప్తారు తెలుసా? వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే నీకు ఆరోగ్యం చేకూర్చబడుతుంది. ఎందుకో తెలుసా? ఒక గుండె, ఒక కిడ్నీ, ఒక లివర్, ఈ శరీరంలో ఉన్న జీర్ణాశయము, ఒక గుండె ఎంత రక్తం సప్లై చేయాలి తెలుసా? గంటకి 1,00,000 కిలోమీటర్ల దూరం మన నరాలు ఎన్నుంటే తెలుసా మీకు? ఎప్పుడైనా ఒకసారి సైన్స్ చదువుకునే వారి దగ్గరికి వెళ్ళి నాడీ వ్యవస్థ, మీకేమి ఫోన్లో మానవుని యొక్క నాడీ వ్యవస్థ అని కొట్టండి, వచ్చారు. ఎన్ని దారాలు ఉంటాయి తెలుసా? దారాలు కదా, నరాలు ఎన్ని ఉంటాయి తెలుసా? అది అంతా ఒక్కోటి పెడితేనంట ఎన్ని కిలోమీటర్లు అవుతుందో తెలుసా? అంత ఈ గుండె ఏం చేస్తుంది? రక్తం పంపించడం, రక్తం తీసుకోవడం. ఈ మోట దేవుడు పెట్టాడు. దేవుడు హల్లెలూయా. ఒక కంటిని మనిషి తయారు చేయాలంటే 55 టీవీలకి ఎంత సామాగ్రి కావాలో, ఏంటండి 55 టీవీలకి ఎంత సామాగ్రి కావాలో అంత సామాగ్రి ఎక్కడ పెట్టాడంట? అందుకనే ఏమైనా పొర పెరిగితే కట్ చేస్తాడు తప్ప నరమిదైనా గుడ్డకిదైనా వైద్యం లేదు. ఒకవేళ చూపేదైనా మందం అయితే పై పొర కట్ చేసి క్లీన్ చేస్తాడు తప్ప ఆ రెటీనాకి ఏదైనా అయితే ఒక్క పొరలో అమలు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ చనిపోతే కంటిదానం అంటే మనం చిన్నప్పుడు కళ్ళు పీకేసి పట్టుకెళ్ళిపోతుంది. కళ్ళు పీకరు తెలుసా మీకు? హాస్పిటల్ పక్కనే 3 గుళ్ళు వెనకాల ఉంటుంది, రెడ్ క్రాస్ కంటి విభాగం. అని అడిగి కన్ను ఏం పీకేది? పైన నల్ల పొరలో రెటీనా ఉంటుంది, ఆ రెటీనాను మాత్రమే తీస్తాడు. కళ్ళానే ఉంటాయి, ఎప్పుడు మీ కంటి పొర తీసేయడం ఎప్పుడు చెప్పడు. కానీ అది కొంతమంది చూపు లేని వారికి ఏం చేస్తుంది? ఆ పొరలో 50 టీవీలకు కావలసిన ట్రాన్స్మిషన్స్ అన్ని ఎక్కడ పెట్టాడు? అంత గొప్ప నిర్మాణం నీవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ బహుశా వాళ్ళ యూత్ మీటింగ్కి వస్తే మానవుని నిర్మాణం ఏంటో, నరాలు ఎన్ని ఉన్నాయి, బ్రెయిన్ ఏంటి, అన్నీ చెప్పాలనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంత చేస్తే దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? మనకు జీవనోపాధిని దేవుడిచ్చాడు, మనం తిన్న మనం ఏం చేయాలి? ఇదంతా దేనికి చెప్పుకొచ్చాను? ఉపవాసం. ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఈ లోన్ ఉన్న పార్ట్స్ అన్ని రెస్ట్ తీసుకుంటాయి. ఏం తీసుకుంటాయి? హలో, ఏం తీసుకుంటే? ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే నీకు ఎంత ఆరోగ్యం వస్తుందో. అందుకని వారానికి ప్రతి వారం బీపీ ఉన్న, షుగర్ ఉన్న ఏమవుతుంది ఉండి చూడం. ముందే మనకు అనుమానం. అడిగినప్పుడు మాత్రం 2 రోజులు ఉంటాం. అవునా కదా? బీపీ షుగర్ చెప్పండి. భర్త కొట్టాడు,
పుట్టింటికి అన్నగారు పెళ్లి, అన్నగారు అమ్మాయి కూతురు పెళ్లికి పంపలా. అప్పుడు ఏం చేస్తారు? మీరేం మాట్లాడలేదు. అత్త ఆడపడుచులు ఇద్దరిని తీసుకొని వచ్చేసింది. నేను పని చేయలేను, పని చేయకపోతే చూస్తానన్నాడు. ఏం చేస్తాను? అప్పుడు బీపీ షుగర్ గుర్తురాదే? చెప్పండి. అడిగినప్పుడు మాత్రం అక్కడ అదే ఉపవాసం ఉండాలనుకుంటే రేపు ఉందామంటే ఇవాళ వచ్చింది మా ఇద్దరు. అదే విచిత్రం తెలుసా? రేపు ఉపవాసం ఉందామంటే ఇవాళ నీరసం స్టార్ట్ అయిపోతుంది. వచ్చే వారం ఉందాము, ఈ వారానికి ఏమి చెప్పండి. కానీ నువ్వు ఉపవాసం ఉంది, ఆ భోజనాన్ని ఎవరికి పెట్టాలి? ఆకలి ఉన్న వారికి, పేదలైన వారికి. నువ్వు చేస్తున్నావా? మళ్ళీ ప్రార్థన మా అక్కగారు మాకేమి ఏమవుతుంది? ఏమి రాదు. యవనస్తులైన చిన్నదైన వాడు, పెద్దలైన వాడు దేవునిలో నమ్మకంగా ఉండండి. దేవుని స్తోత్రం. వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం 11:14 వారి ఆస్తి నాయకులు లేని జనం చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము, ఎదుటి వారి కొరకు పుట్టబడిన వారు చెడిపోవును. 11:4 ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రావు, నీతి మరణం నుండి రక్షించును. ఏంటండి? సామెతల గ్రంథం 11:4 చెప్తున్నాడు, ఉగ్రత దినమున, రాకడ దినమున, దేవుడి ప్రపంచానికి తీర్పు తీర్చు దినమున నీ ఆస్తి నీకు. ఇప్పుడు ఆస్తి చూసో మురిసిపోతున్నాం, వస్తువులు చూసో మురిసిపోతున్నాం. ఆ రోజున ఏం కాదు, నీ ఆస్తి నీకు అక్కడికి రాదు. నీతిమంతులు మరణము నుండి తప్పింపబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు తప్పింపబడతారు? ఒక్కసారి ఆలోచన చేస్తున్నావా? ఒక్కసారి దేవునికి ఇచ్చటంలో, దేవుని మహిమపరచడంలో, దేవుని ఘనపరచడంలో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఇదిగో, నీవు కనుక దేవుని మహిమలో ప్రవేశించాలి అంటే, నీవు కనుక దేవుని నిమిత్తము నా దేవునిలో ఆనందించాలి అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17 వచనం చదవండి. యెహోవాకు ధనవంతులైన వారు, ఇహమందు ధనవంతులైన వారు, గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు, అస్థిరమైన ఈ ధనం స్థిరమైంది కాదు. ఇవాళ ఎక్కడ ఉంటుంది, రేపు ఇంకోటి దగ్గర ఉంటుంది, రేపు ఇంకోటి ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు. ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? నేను అనుకుంటాను ఈ లోకంలో ఏదైనా సెకండ్ హ్యాండ్ ఉంటుంది, కానీ డబ్బులో సెకండ్ హ్యాండ్ ఉంటుందా? ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఆ 10 రూపాయలు చిరిగిపోయి నా దగ్గరికి వస్తుంది. చిరిగిపోయి నలిగిపోయే టైంకి ఎవరి దగ్గరికి వస్తుంది? నా దగ్గరికి వస్తుంది. దాన్ని ఎలా ఊపి ఎంతో పడితే మొన్న అయితే 100 పదులు లెక్కెట్టి ఆ పాతకాయత వాడి దగ్గరికి వెళ్తే 10 రూపాయలకి 4 రూపాయలు ఇస్తానన్నాడు. ఆయన చచ్చినోడికి ఎంతో కొంత పడేసే కంటే చెప్పండి, 100 రూపాయలు ఇస్తే 40 రూపాయలు వచ్చింది, 1000 రూపాయలు ఇస్తే 400 ఇచ్చేసారులే. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే వాక్యం చెప్తున్నది ఏంటంటే, నీవు ధనము కలిగి గర్విష్ఠుడిగా ఉండకుండా నీకు ఇవ్వబడిన దానిలో అస్థిరమైన ధనమునందు నమ్మక ఉంచక సుఖముగా అనుభవించుటకు, సుఖముగా ఉండనిచ్చుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు, మనకి ధారాళముగా దయచేయి. దేవుని యందే నమ్మక ఉంచుడని. దేవుని స్తోత్రం. ధనం మీద నమ్మకమా, దేవుని మీద నమ్మకమా? నిజంగానా? మీకెవరి మీద నమ్మకం? దేవుడి మీద. అందుకే నేను తెగ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేస్తుంటే ఇబ్బంది పడాల్సిన పని లేదు. నేను ఎవరి దగ్గర బాగా ఇబ్బంది పడలేదు. నిజంగా మనుషులు ఎలాంటి అంటే, నేను ఇంటి నుండి త్రోయబడి అందరికి దూరమై
భారం అంతా నెత్తి మీదకి వచ్చి అందరు నన్ను ఎవరు దగ్గరికి రాలా, ఎవరు సహాయం చేయాలా, ఎవరు జాలి. ఇప్పుడు కొంచెం తీర్చి కొంచెం నిదానంగా ఉన్నానంటే ప్రతి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ప్రతి వాళ్ళు దేవుని స్తోత్రం. నువ్వు మాట్లాడడానికి నీ అర్హత ఏంటో ఒక్కసారి ఆలోచించి. ధారాళముగా దయచేసి దేవుని మీద నమ్మకం ఉంటే ఈ రోజున దేవునికి ఇవ్వడానికి ఏమైంది? నువ్వు దేవుని కొరకు ఇచ్చేది పరలోకంలో దాచుకుంటున్నావు. ఎక్కడ ఎక్కడ? అస్థిరమైన వాటి కొరకు ప్రాకులారకు స్థిరమైనది చదవమ్మా. ఆపేసావా? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్నారు. మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఏంటండి? ఎవరు తమ ఆస్తిని బట్టి గర్వించకుండగా దేవుడు కృప చూపించాడని దేవునికి నమ్మకంగా ఉంటారు, వారు వాస్తవమైన ఇక్కడ ఇల్లు, ఇక్కడ ఉన్న ఆస్తి, ఇక్కడ ఉన్న బంగారం, ఇక్కడ ఉన్న ఏది నీతో రాదు. నీవు బంగారం కొనుక్కోవడం మాని, ఇల్లు కొనుక్కోవడం మాని, ఏదేదో సంపాదించడం మాని నశించిపోతున్న ఆత్మలకు దేవుని గురించి తెలియజేస్తే రేపు పొద్దున్న ఏమవుతుందో తెలుసా? వారు ఏమై ఉన్నారు? చదువురా. రాబోవు కాలం కొరకు మంచి పునాది తాము వేసుకుని. దేవునికి స్తోత్రం. రాబోవు ఒక కాలం రాబోతుంది. ఈ లోకం, ఈ ధనం, ఈ ఆస్తి, ఈ ఆరోగ్యం, ఈ శరీరం అన్ని మనం ఏం చేయాలి? ఈ శరీరం వదిలేయాలి. ఈ శరీరంతో ఉందాం. ఈ శరీరం మట్టి 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 అయిపోతుంది. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. తిరిగి దేవుడు వచ్చినప్పుడు మట్టి లేవదు. ఈ మంటి ఘట్టమును దేవుడు ఏం చేస్తాడు? మహిమ శరీరముగా దేవుని స్తోత్రం. ఏ శరీరముగా? ఈ మంటి శరీరం ఉండదా? ఇప్పుడు దీనికి ఎన్నో వచ్చి ఇంట్లో చెప్తున్నా. గోరింటాకులు, గోల్రాకులు, బొట్లు, ఈ దిక్కులు, ఆ దిక్కులు, ఈ క్లిప్పులు, ఆ క్లిప్పులు, ఈ నడతలు వంటి బాగా నాశనం, నరకంలో కాలిపోతారు. చెప్తున్నాను. చెప్తే అర్థం కావట్లా. మా ఇష్టం అనుకో. నీ డబ్బు దేనికి ఖర్చు చేస్తున్నావు? నీ ధనం దేనికి ఖర్చు చేస్తున్నావు? శ్రీదేవి గారు గొప్ప అందగెత్తి, ప్రపంచ సుందరి అని పేరు. నీటిలో పడి చచ్చిపోయింది. సమాధి చేశారు. ఇప్పుడు వెళ్ళి శ్రీదేవి గారి శరీరం పక్కన ఉన్న శరీరం ఎవరితో గుర్తుపెడతారా? రండి చెప్తాం. మా సమాధితో మీకు ధైర్యం ఉంటే రండి, ఒక 10 తీసి పెడతాను. ఎవరెవరు ధనవంతులు, ఎవరు పేదలు చెప్పండి. ఎవరు కోడికి రంగు వేశారో, ఎవరు కోడికి రంగు వేయలేదో చెప్పండి. ఎవరు ముఖానికి పేడ పాపుకున్నాడో పేడ అంటే గుడి బాధకి వెళ్ళి రాస్తున్నాను అందం. ఎవరు మోసం చేయడానికి? మోహం. నువ్వు అందంగా తయారైతే ఏం చేస్తాడు? ప్రతి పని మాలో నీ యొక్క చూసి బలిగా సొల్లుగా. అవునా కదా? నా తాడు డబ్బా మొఖాన్ని ఏమన్నా నేను చూడమనండి. ఉదయం వెళ్తే రాత్రి కళ్ళ పడతాను. ఎవరు చూడదు. తయారవుతే ఏమైంది? నిన్నెవడైనా చూసి అప్ప భలే ఉంది అనుకున్నాడా? నీ జీవితం భలేగా అయిపోయింది. అక్కడతో నీ దరిద్రం. ఎందుకంటే నువ్వు మోహంగా ఆయనకి అందంగా కనపడటానికి కారణం ఎవడో? దేవుడు ఇచ్చింది కాక ఇంకా పెడతారు కొంతమంది. వాళ్ళ అమ్మలు కూడా ఎంకరేజ్ చేస్తారు. అందరూ పోతారు కట్టగట్టుకొని. సత్యం చెప్తే ఎవరికి ఇదవట్లా. సత్యం చెప్తే ఎవరికి ఇదవట్లా. నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. మన పిల్లలు పరిశుద్ధవాంకృతులు అవ్వాలి. మన పిల్లలు ధరించాల్సింది పరిశుద్ధ వస్తువులు. ఏంటవి? మర్యాదగా నడుచుకోవడం,
చిన్నల ఏళ్ళ పెద్దల ఏళ్ళ వినయంతో మాట్లాడడం, గౌరవంగా మన మాటలు ఉండడం. మన జీవితంలో ఏముండాలి? రిబ్కా అందాన్ని బట్టి ఇస్సాకుకు భార్య అవునా? రూతు అందాన్ని బట్టి బోయాజుకు భార్య అవునా? ఎస్తేరు అందాన్ని బట్టి 137 దేశానికి రాణి అవలా? వారిలో ఉన్న మంచి గుణము దేవునికి స్తోత్రం. మన పిల్లలు ఏం కలిగి ఉండాలి? గుణం లేదు కానీ చెప్పండి, పిల్లకు ఉండేది ఎంత? సవరం కట్టేది. పెళ్లి చూపులకు అన్ని ఈడు మోసమే, అడుగు మోసం. తర్వాత తెలుస్తుంది పెళ్ళైనాక, అమ్మ నువ్వు దెయ్యంలాగా ఉన్నావంటే, నువ్వు తక్కువ రాక్షసులాగా ఉన్నావంట. ఓకే, ప్లీజ్ నవ్వు కాదు, అస్థిరమైన వాటి కొరకు నీ ధనాన్ని ఖర్చు చేయబాకు. నీవు బ్రతుకు కొంత దేవునికి బీదలను కనికరించు. రేపు నువ్వు పరలోకంలో ప్రభుతో కూడా ఉంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు బ్రతికేటప్పుడు ఎలా బ్రతకాలి తెలుసా? చాలా జగన్ తినేది ఏది పుట్టించేది, మిగిలితే ఎవరికి నెయ్యి నేను చెప్పాను పడేకండి. ఎంతో అందరికి వడ్డించాడా వండేసుకుని ఎవరు తినడం ఏదయ్యింది. ఒక ప్యాక్ చేసి ఒక 10 నిమిషాలు పెట్టి ఎవరికి నెయ్యి ఒక ఆకలి తీర్చి దేవుడిని దీవించబోతున్నాడు. దేవుని బిడ్డను ఆశీర్వదించబోతున్నాడు. చుట్టూ పెట్టుకొని నచ్చలేదని ఒప్పేసి అలా చేసిన ఆకలి ఎంతమందికి భోజనం లేదో తెలుసా? ఎంతమంది రోడ్ల మీద హీన స్థితిలో ఉన్నారు తెలుసా? చాలా మంది కడుపు మాడి ఎండకు వెళ్ళేవాళ్ళు. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం బీదలను ఏం చేయాలి? కనికరించాలి. కనికరిస్తే ఏమైంది? వాస్తవమైన ఆ పరలోకంలో మహిమలో మనం ఉంటాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లూకా సువార్త 12:33లో మనం చూసినప్పుడు, లూకా సువార్త 12:33 మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము ఏం చేయండి? ధర్మము చేయుడి. పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. దేవుని స్తోత్రం. మీకు ఏదైతే ఉందో విలాసాలు వద్దు. ఏమైంది? ఏమైనా అవుతుందా? నాకు 10 కేజీలు బంగారం ఉంటే ఏమైనా అవుతుందా? చాలా మంది చూస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మంచి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? దైవజనుడు భక్త సింగ్ గారి తర్వాత ప్రవీణ్ గారికి అన్నంత 100,000 మంది వచ్చారు. ఎంతోమంది ధనవంతులు చచ్చిపోయారు. వాళ్ళు ఎంతమంది వచ్చారు? మన భారతదేశాన్ని ఇందిరాగాంధీ కుటుంబం తప్ప వేరొకరు లేడు అనుకున్న సమయంలో పివి నరసింహరావు గారు భారతదేశాన్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. ప్రధానిగా విమానాల మీద ఎంతో హోదా. చచ్చినప్పుడు ఆయన శవం పూర్తిగా కావకుండా వెళ్ళిపోయారు. కాకులు వచ్చి ఏం చేశాయంట? ప్రవీణ్ గారికి నా పేరు, ఆయన బాడీ దగ్గర 20,000 మంది రోడ్డు మీద కూర్చొని వాళ్ళు న్యాయం తీర్చారు. వాక్యం చెప్తున్న విషయం, దేవుడిని బీదలను ఆయన సేవను ఎవరు జరిగిస్తాడో వాడిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు ఇస్తాడు. వాడికి పరలోకంలో దేవుడు ఇస్తాడు. గొప్ప స్థితి. దేవుని పిల్లల్ని విడిచిపెట్టడు. పేదవాడిగా చేయడు. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన వాడిని దేవుడు వదిలిపెట్టేశాడా? అనేక మందిని ఆశీర్వదించి 12 గంపలు వాడి ఇంటికి పంపించాడు. హల్లెలూయా. నా విత్తేది ఒకటి ఫలించేది ఎలా ఉంటుంది, కానీ ఆ ఇత్తేది ఎలా ఇస్తారు తెలుసా?
బలవంతంగా కాక స్వనగక త్వనగక హృదయపూర్వకంగా. ఇది దేవునికి నా దేవుడు నన్ను దర్శించాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా దేవుడు నన్ను దీవించాడు. నా దేవుని కృప ఈ రోజు నేను ఉన్నానంటే నా ధనం కాదు, నా బలం కాదు, నా కష్టం. ఎంతమంది కష్టపడుతున్నారు, ఎంతమంది ఇది అవుతున్నారు. దేవుని కృప, దేవుని కృప. ఆ కృపను బట్టి దేవుడు మనకిచ్చాడు. అనేక మందికి ఆ కృప లేదు. దాన్ని ఏం చేయాలి? విచ్చలవిడి చేసుకోకూడదు, దుర్వినియోగం చేసుకోకూడదు, వృధా చేసుకోకూడదు. దేవుని యందు ఆనందించాలి. మీద